Hi, hello, this is Inaya Sultana. Congratulations, Olga Vidya, for 18 million subscribers. Many more to go. హాయ్ హలో వెల్కమ్ టు వోల్గా వీడియోస్. నేను మీ హేమమాలి. సో ఈ రోజైతే మదం మూవీ టీంతో మనమైతే ఉన్నాం అనమాట. వాళ్ళతో మాట్లాడదాం, బ్యూటిఫుల్ ఇంట్రెస్టింగ్ విషయాలు అయితే తెలుసుకుందాం. ఆల్రెడీ మన వోల్గా వీడియోస్లో ఒక సెట్ ఆఫ్ టీంతో అయితే మనం మాట్లాడేసాం. బట్ ఈరోజు వన్ ఆఫ్ ద మెయిన్ పర్సన్, అంటే దాన్ని క్రియేట్ చేసిన పర్సన్ ప్లస్ అందులో ఒక డామినెంట్ రోల్ చేసినటువంటి ఆడపులు ఉందనమాట. సో వాళ్ళిద్దరితో మాట్లాడేద్దాం, ఇంకా ఆలస్యం చేయొద్దు. నమస్తే. సో ఆల్రెడీ క్రియేట్ చేసినటువంటి వంశీ గారు అండ్ మనందరికీ తెలిసినటువంటి ఆడపులు ఇనాయ ఉన్నారనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. నేను ఆ రోజు కూడా మీకు చెప్పాను, చాలా చాలా బాగుంది ట్రైలర్ అయితే, నాకు బాగా నచ్చింది. నాకు చూపించిన ట్రైలర్ వేరు, కొన్ని సౌండ్లు ఎఫెక్ట్లు కట్ చేసి మరి ప్లే చేశారు మరి తర్వాత, ఐ డోంట్ నో. సో ఫస్ట్ క్వశ్చన్స్, సెన్సార్ వాళ్ళు ఏమన్నా కొన్ని సీన్స్ ట్రిమ్ చేయడాలు లేదంటే సజెషన్స్ ఇవ్వడాలు లాంటివి ఏమైనా జరిగినాయా? ఎందుకంటే టోటల్గా ఇది ఏ సర్టిఫికేట్ విత్ 17 కట్స్ ఇచ్చారు. 17 కట్స్ ఇచ్చారు. బట్ వాళ్ళు కూడా ఐ మీన్ సినిమా కథ కానీ ఆ ఇమోషన్ పోకుండా వాళ్ళు అండర్స్టాండ్ చేసుకొని దాని పరంగానే కట్స్ చేశారండి. సో ఇక్కడ సెన్సార్ బోర్డు ఐ మీన్ రివిజన్ కమిటీకి రిఫర్ చేసింది. సో రివిజన్ కమిటీలో మేము క్లియరెన్స్ తీసుకొని వచ్చాం అనమాట. సో వాళ్ళు కూడా 17 కట్స్ ఇచ్చారు. రాకపోతే బాగుండేది ఆ 17 కట్స్. బట్ ఏ ఫిల్మ్ మేకర్కైనా అలా అనిపిస్తుంది కానీ, బట్ వీఆర్ ఇన్ అ డెమోక్రటిక్ సొసైటీ, సో వీ హ్యావ్ టు అబైడ్ బై ద రూల్స్. సూపర్. అండ్ కమింగ్ టు వినయ, మీ క్యారెక్టరైజేషన్ ఇప్పటిదాకా చూసిన దాంతో పోల్చుకుంటే అన్నీ ఒక లెక్క, ఇది ఒకటి ఒక లెక్క అనిపిస్తుంది. బ్యూటిఫుల్ ఉన్నారు అసలు. నేను చూడంగానే ఎంత అందంగా ఉందో ఈవిడ ఇందులో అని అనిపించింది అనమాట. సో ఆయన చెప్పంగానే మీకు నచ్చిన పాయింట్ ఏంటి ఈ కథను యాక్సెప్ట్ చేయడానికి? ఈ కథ యాక్సెప్ట్ చేయడానికి యాక్సెప్ట్ చెయ్యాలా వద్దని చాలా ఆలోచించాను. ఫస్ట్ చెప్పినప్పుడు చాలా ఎక్సైట్ అయ్యాను, అండ్ దాని తర్వాత ఒక విషయంలో స్ట్రక్ అయ్యాను. ఇంటిమేట్ సీన్స్ ఉంటాయంటే స్ట్రక్ అయ్యాను. మళ్ళీ నేను వల్గర్గా చూపించిన స్కిన్ షో ఏమి ఉండదు అన్నారు. దెన్ ఐ ఫీల్ లైక్ ఓకే కానీ 3 పీపుల్తో ఇంటిమేట్ సీన్, ఇట్స్ లైక్ ఇది ఒక ఛాలెంజింగ్ రోల్ యాక్చువల్లీ బేసికలీ. అండ్ దాంతోపాటు నేను ఒప్పుకోవడానికి రీజన్ ఏంటి అంటే, ఇట్స్ నాట్ అబౌట్ ద ఇంటిమేట్ సీన్ వల్గారిటీ, అది కాదు, బ్రూటాలిటీ ఉంది సినిమాలో. అదేంటి అంటే స్టోరీనే బేస్డ్ ఆన్ దిస్ క్యారెక్టర్ కదా అని అనిపించింది. ఎందుకంటే ఈ క్యారెక్టర్ లేకపోతే స్టోరీ లేదు, స్టోరీ లేకపోతే స్టోరీలో ఎంత ఉన్నా ఈ క్యారెక్టర్ సృష్టించే విధ్వంసం నాకు నచ్చింది. అండ్ క్యారెక్టర్లో పర్ఫార్మెన్స్కి స్కోప్ ఉంది. ఈ పర్ఫార్మెన్స్ ఎలాగంటే నెవర్ బిఫోర్, ఇంకెవరు ఇంకా దాన్ని జస్టిఫై చేయడానికి చాలా కష్టపడాలి బేసికల్. చాలా వరకు ఆ క్యారెక్టర్ని అడాప్ట్ చేసుకుని దాంట్లో ఉండి అన్ని ఎమోషన్స్ ఒకసారిగా చూపించాలి. ఎందుకంటే దాంట్లో ఆడియన్స్కి కూడా అర్థం అవ్వాలి నేను యాక్ట్ చేస్తున్నాను అని చెప్పి, అండ్ ఆ క్యారెక్టర్స్కి అర్థం కాకూడదు నేను యాక్ట్ చేస్తున్నాను అని చెప్పి. యూనో మల్టిపుల్ ఛాలెంజెస్ ఐ ఫేస్డ్, అండ్ అది చాలా కష్టపడి చేశాను. అండ్ ఇట్ ఈస్ ఎక్స్ట్రాడినరీగా వచ్చింది. అండ్ నాకు డైరెక్టర్ సపోర్ట్ లేకపోతే నేను ఏం చేయలేకపోయేదాన్ని. బేసికలీ ఎన్ని మూవీస్లో చేసినా కూడా వాళ్ళు అంత పెద్ద పెద్ద క్యారెక్టర్స్ అంటే లైక్ అంటే ఎంత చేసినా ఏదో ఒకటి మార్చేస్తారు, ఇలా కాదు అలా కాదు అలా కాదని చెప్పి. అన్నిట్లో లైక్ యాక్ట్ సరిగా మేబీ సమ్ టైమ్స్ మనం చేయలేం బేసికల్లీ, పక్కన వాళ్ళ వల్ల కొన్నిసార్లు చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఈ మూవీలో నాకు నో ప్రాబ్లం, నాకు ఫుల్ ఫ్రీడమ్. నా పర్ఫార్మెన్స్ ఎక్కడ కానీ నాకు ఎంత చిన్నది కూడా రానివ్వలేదంటే సార్ నేను ముందు నుంచే క్యారెక్టర్ డిస్కస్ చేయడం అనమాట. ఒక 1 month ఐ ప్రిపేర్డ్ ఫర్ దిస్ మూవీ. ఓకే, 1 month. క్యారెక్టర్ పేరు ఏంటి సార్? పేరు పెట్టలేదు క్యారెక్టర్కి, ఎందుకంటే పేరు ఇప్పుడు కాదు, పార్ట్ 2లో ఆడది. నేను ఏదో నిజంగానే ఉందేమో ఆ క్యారెక్టర్ పేరు ఏంటి, ఒక ఐకానిక్ క్యారెక్టర్ లాగా ఉండిపోయేమో. క్యారెక్టర్ నేమే ఆడది, మదమే క్యారెక్టర్, మదమే ఆడది. ఒక అసలు మదం అని టైటిల్ ఎందుకు వచ్చిందంటే జీవితాలు కొన్ని నాశనం అయిపోతాయి సినిమా. అది ఎలా పెద్ద వెళ్ళనండి బాబోయ్, ఈ సినిమాలో చూస్తే ఏ గోడకేసి కొట్టేద్దామా అని అనిపిస్తూ ఉంటది అనమాట. మెన్స్ అందరూ భయపడతారు. అసలుకే ఇప్పుడు చస్తున్నారు నీలం డ్రమ్ములని, ప్రెషర్ కుక్కర్లని. ఇప్పుడు దానికి తోడు ఈ సినిమా వచ్చాక ఏం విధ్వంసాలు సృష్టిస్తుంది ఇది ఇంకో రకం. అది మీరు ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేరు. 100% మీరు ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు. సో మన ఆడజాతి అందరికీ కూడా డైరెక్టర్ వంశీ గారు హింట్లు ఇవ్వబోతూ ఒక సినిమా తీయబోతున్నారు, అదే మదం. కానీ వాళ్ళు తిట్టుకోకపోతే చాలు. అవునా? బట్ ట్రూ, అంటే లైక్ స్టైలింగ్ కావచ్చు, మిమ్మల్ని చూపించిన విధానం కావచ్చు, ఇట్ విల్ లైక్
టూ కూడా అన్నమాట. అంటే Hair నేను style. అవును, మాకు మీతో ఫస్ట్ టైం first తను time చెప్పింది. నేను చెప్పా ఫస్ట్ టైం తను చెప్పింది. హెయిర్ స్టైల్ చాలా బాగుంది ఈవిడికి, ఈవిడ చాలా అందంగా కనబడుతుందండి ఈ సినిమాలో. సారీస్ చెప్పారు, డిఓపి గారు సారీస్ అని చేశారు. స్టైలింగ్, హెయిర్ స్టైల్ నాకు ఇలా కావాలి. నేను ఆ మూవీకి అంటే ఇప్పుడు మన హెయిర్ సెట్ కాదు కదా, లైక్ అన్ని దానికి క్యారెక్టర్స్ కి. ట్రూ ఐ స్పెండ్ మై మనీ అండ్ ఐ బాట్ ద విగ్స్ అండ్ ఆల్ ఫర్ దట్ మూవీ. ఎస్పెషల్లీ ఫర్ మీ ఐ క్రియేటెడ్ ఎవ్రీథింగ్ అండ్ నేను ఇలా కనిపించాలి, నేను ఇలా ప్రొజెక్ట్ అవ్వాలి. ఎస్పెషల్లీ మేకప్ ఈజ్ మై ఓన్ మేకప్, హెయిర్ స్టైల్ ఇస్ మై హెయిర్. లైక్ నేను ఎలా ఈ సిచ్యువేషన్లో ఇలా హెయిర్ స్టైల్ ఉండాలి, ఇప్పుడు ఇలా రావాలి. ఎందుకంటే 1980s బ్యాక్ డ్రాప్ మళ్ళీ రీక్రియేట్ చేస్తున్నాం. నేను ఎలా కనిపించాలో ఐ టుక్ ఎవ్రీ ఇంచ్ ఆఫ్ మై థింగ్, ఐ టుక్ కేర్ ఆఫ్ ఇట్. ఓకే, సో చాలా కేర్ తీసుకుని చేశారన్నమాట. సార్ యాక్చువల్లీ బేస్డ్ ఆన్ ఏ ట్రూ ఇన్సిడెంట్ అన్నారు. ఎక్కడ ఏ సిచ్యువేషన్స్ ఎక్కడి నుంచి పికప్ చేసుకున్నారు ఈ లైన్అప్ ని? అంటే యాక్చువల్గా హోల్ స్టోరీ ఈజ్ నాట్ అ రియల్ స్టోరీ అండి, ఇది ఫిక్షనల్ ఫిలిమే. ఓకే, బట్ కొన్ని క్యారెక్టర్స్ కొన్ని చోట్ల ఇన్స్పైర్ అవుతాం చాలా. సో ఇట్లాగా ఒక ఫీమేల్ యాంటాగనిస్ట్ క్యారెక్టర్ యాక్చువల్గా ఈ సినిమాకి రాసింది రమేష్ బాబు కోయ అని చెప్పి మా ప్రొడ్యూసర్, యాక్చువల్లీ రైటర్ అనమాట. ఓకే, తను కథ రాశారు. సో ఆ కథని ఈయన ఐ మీన్ లైక్ ఈయన క్యారెక్టరైజేషన్ ఒకటి ఐ మీన్ ఎక్కడో నేను ఇట్లా ఉంటుంది చూశాను అది ఇది అని చెప్పి రాసుకున్నాను అనమాట. సో దీన్ని కొంచెం మనం డోస్ పెంచితే బాగుంటుంది, కమర్షియల్ టచ్ ఇవ్వాలి. సో ఆయనది ఫస్ట్ ఫిలిం రైటింగ్. సో ఏంటంటే మనం దానికి కమర్షియల్ టచ్ ఎలా ఇవ్వాలో ఏంటో చూసి దానికి కరెక్ట్ మీటర్ సెట్ చేసాము. సో ఆ మీటర్ సెట్ చేసి దాని మెయిన్ ఇలాంటి ఫిలిమ్స్కి కాస్టింగ్ అండి. సో ఏంటంటే మనం ఎంత రాసినా సరే ఆ పర్ఫార్మెన్స్ అంత ఇవ్వాలి. సో ఏంటంటే ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ యాక్టర్స్ని తీసుకుంటే వాళ్ళ బాడీ లాంగ్వేజ్ కానీ అది కానీ ఆల్రెడీ ఆడియన్స్కి తెలిసి ఉంటుంది. సో కొంచెం ఫ్రెషర్స్కి వెళ్దాము ఇది వెళ్దాం. బట్ ఈయన క్యారెక్టర్ ఏంటి అంటే చాలా పెక్యులర్గా ఉంటుంది ఆ క్యారెక్టర్. కాకి సినిమాలో ఆవిడ క్యారెక్టర్ ఎంత పెక్యులర్ గా ఉంటుందో మన శరత్ కుమార్ గారు వరలక్ష్మి కుమార్ గారి క్యారెక్టర్ అంత పెక్యులర్ గా ఉంటుందో, సిమిలర్లీ యువర్ క్యారెక్టర్ కూడా అలా అనిపించింది నాకు. ఇంకా చాలా ఆ ఇంప్రెషన్ వస్తుంది అనమాట. ఆవిడది రే కాకి అన్నది ఎంత ట్రెండ్ అయిందో, మేబీ రిలీజ్ అయిన తర్వాత ఇందులోంచి కూడా చాలా డైలాగ్స్ పేలుతాయండి, చాలా పేలుతాయి. అండ్ ఏంటంటే ఈ క్యారెక్టరైజేషన్లో ఒక సెన్షువాలిటీ సెక్షువాలిటీ ఉంటుంది, బట్ అది అవుట్ ఆఫ్ ఇమోషన్ ఉంటుంది. అండ్ ఎక్కడగా మీకు వల్గర్గా ఉండదు. దెర్ ఇస్ నో స్కిన్ షో ఇన్ ది ఫిలిం. సో కానీ ఆ కస్ వర్డ్స్ కానీ అవి కానీ ఎక్కువగా హెవీగానే ఉంటాయి, హెవీగా ఉంటాయి. అండ్ క్యాస్ట్ బేస్ కూడా టచ్ చేసాము. సో ఏంటి అంటే అవన్నీ ఉంటాయి, కాంట్రవర్షియల్ ఎలిమెంట్స్ అన్నీ ఉంటాయి. బట్ ఈ కథకు అవన్నీ రిక్వైర్డ్. సో అంత పెయిన్ చూపించాలన్నా, సో అందుకని అంత వైలెంట్గా ఈ కథని చెప్తే బాగుంటుందని అనిపించి అంత వైలెంట్గా చెప్పామన్నమాట. సో ప్రతి డైరెక్టర్లో ఒక యాక్టర్ ఉంటాడు. అవును, కాకపోతే అందరు యాక్టర్లు స్క్రీన్ మీదకి రారు, కొంతమంది తెర వెనకాలే ఉంటారు. కానీ మీలోనే యాక్టర్ స్క్రీన్ మీదకి కూడా వచ్చారనమాట. సో ఆ యాక్టర్ గురించి చెప్పండి. నా ప్రీవియస్ ఫిలిమ్స్ లో కూడా నేను కొంచెం చిన్న చిన్న క్యారెక్టర్స్ నాకైతే ఒక శంకర్ కనిపించారు మన తెలుగు ఇండస్ట్రీకి నెక్స్ట్ లెవెల్ చేశారు. అసలు ఒక్క అలా రాగానే ఓ వావ్ అని అనిపించింది. నేను ఆల్రెడీ మీకు ఆఫ్ కెమెరా చెప్పాను, బిఫోర్ యువర్ పాస్ట్ వర్క్స్ అన్ని పక్కన పెడితే ఇది నాకు చాలా బాగా నచ్చింది. ట్రైలర్ కట్ కావచ్చు, ఆర్ఆర్ కావచ్చు, వీళ్ళ చాయిస్ ఆఫ్ సెలెక్షన్ కావచ్చు, ప్రతిదీ బాగుంది. అంటే నేను మీరు చేశారా అంటే ఒకసారిగా ఈయన ఈ జోనర్ కూడా చేస్తారా అనే ఒక క్వశ్చన్ మార్క్ రేజ్ అయింది అనమాట నాకు. అంత బాగుంది. ఈ మూవీకి 4 పిల్లర్స్ అండి: స్టోరీ, ప్రొడ్యూసర్, డైరెక్టర్, దాని తర్వాత డిఓపి 1980s క్రియేట్ చేశారు. అండ్ మూవీకి మ్యూజిక్ చాలా చాలా ఇంపార్టెంట్. మ్యూజిక్ డేవ్స్ అండ్ అసలు అమేజింగ్ మ్యూజిక్ ఇచ్చారు. వీళ్ళ నలుగురు వల్లనే ఈ మూవీ నిలబడింది. బయటకు వచ్చి జనాల్లోకి వెళ్ళినా కూడా పిల్లర్స్ ఉంటుంది కదా, బేస్మెంట్, ఇల్లే పిల్లర్స్. టెక్నికల్లీ చాలా సౌండ్ ఉంటుంది. మా డైరెక్టర్ గారే. సరే, ఎన్ని డేస్ షూట్ జరిగింది మొత్తం? నెంబర్ ఆఫ్ షూట్ డేస్ 40 చేసాము. 40 చేసాము. అంతా సింగిల్ స్కెడ్యూల్ ప్యాచ్ వర్క్ లాంటివి తర్వాత ఏ ఉండదండి. అంత పర్ఫెక్ట్గా ప్లాన్ చేసుకొని చేసాం. సూపర్. అంత పర్ఫెక్ట్ ప్లాన్ చేసాం. అనుకున్న బడ్జెట్ కంటే 10%, మేము పేపర్ మీద వేసుకున్న బడ్జెట్ కంటే 10% తక్కువైంది మాకు ఇంకా. సో ఐ థింక్ దట్ ఈస్ వెరీ రేర్. అనుకున్న నెంబర్ ఆఫ్ డేస్ కంటే 3 days తక్కువ చేసాం. సో ప్రొడ్యూసర్ ఆల్సో ఈస్ వెరీ వెరీ హ్యాపీ. మాకు నేచర్ కూడా అలా సహకరించిందండి. సింగిల్ షెడ్యూల్ ఫిలిం కదా, ఒకరోజు రెయిన్ పడినా, ఒకరోజు ఏదైనా అనుకోని పరిస్థితులు ఇవైనా ఎక్కడైనా బ్రేక్ వస్తుంది.
బట్ మేము షూట్ స్టార్ట్ చేసిన దాని నుంచి ఎండ్ వరకు దేవుడు ఎక్కడ మాకు స్టాప్ చేయాల. మేము ఏ రోజైతే ప్యాకప్ చేసామో ఆ రోజు భారీ వర్షం పడింది. ఓకే, సో ప్రకృతి కూడా మీకు నేచర్ కూడా అంత సపోర్ట్ చేసింది మాకు. సో టిల్ దేర్ వీఆర్ బాగా స్పీడ్గానే చేసేసాం. విత్ ఇన్ 3-4 months మాకు కాపీ రెడీ అయిపోయింది. సో ఆఫ్టర్ దట్ సెన్సార్తో కొంచెం సెన్సార్ వల్ల ఇదైంది. బట్ వీ థాట్ ఇది సెన్సార్లో కొంచెం ప్రాబ్లం వస్తుందని మేము ముందే అనుకున్నాము. సమ్వేర్ వి ఫాట్ అండ్ ఇక్కడ. సరే, ఈ క్యారెక్టర్కి ఒకవేళ ఇనయ కాకపోతే అసలు ముందే ఇనయ అనుకున్నారా, లేదంటే ఒకవేళ ఈమె కాకపోతే ఈమె అసలు ఒప్పుకోకపోయి ఉంటే ఎవరి దాకా వెళ్దాం అనుకుంటున్నారు? సి ఫీమేల్ సెంట్రిక్ క్యారెక్టరైజేషన్ ఆన్ పేపర్ చాలా చాలా వెరీ రేర్ అండి. అంటే ఏంటనంటే ఇప్పుడు వస్తున్నాయి. ఒక టైంలో ఏంటి అని అంటే సాంగ్స్కో కొన్ని క్లామర్ సీన్స్కో వాటి కోసం అని చెప్పేసి జనరల్గా రాసేవాళ్ళు. బట్ ఒక ఫీమేల్ సెంట్రిక్ అంటే మీకు పడయప్పాలో నీలాంబరి క్యారెక్టర్ ఉంటుంది రమ్యకృష్ణ గారిది. సో అది మనం ఇన్ని ఇయర్స్ అయినా ఇంకా చెప్పుకుంటున్నాం. 20-25 years అయింది అయినా మనం ఇంకా క్యారెక్టర్ ఇంకా చెప్పుకుంటున్నాం. సో అంత స్ట్రాంగ్ క్యారెక్టరైజేషన్. తర్వాత వరలక్ష్మి గారు కొన్ని చేశారు, తర్వాత మా మంచులక్ష్మి గారు కొన్ని చేశారు. సో ఏంటనంటే ఇట్లాగా మా మంచులక్ష్మి గారు అన్నారు, మరి ఆవిడకి చెప్పారు ఈ క్యారెక్టరైజేషన్ ఇలాగే ఉంది. తనకి ఫుల్ కథ మీకు ఈ రోజుకి తను 1 year బ్యాక్ చెప్పుంటా కదా, తన పర్ఫార్మెన్స్ అంతా చెప్పింది. నాకు తెలిసి ప్రతి సీన్ అమ్మాయి గుర్తుండి ఉంటుంది, ప్రతి డైలాగ్ నాకు తెలిసి గుర్తుండి ఉంటుంది. ఎందుకనంటే అంత ఓన్ చేసుకుంటాను ఆ క్యారెక్టర్ని. సో లక్ష్మి గారా ఏ క్యారెక్టర్? ఈ క్యారెక్టర్ గురించా? ఒకటే మాట అన్నారు, ఒరే నువ్వు ఇంత సాఫ్ట్గా ఉంటావు, ఇంత ఇదిగా ఉంటావు, నువ్వు ఇదనవు, నువ్వు యాక్టింగ్ చేస్తున్నావు, నువ్వు రియల్ లైఫ్లో ఇదేనా అని అడిగారు. అంటే నిన్ను కాదురా మీ వైఫ్ని అడిగితే చెప్తుంది కరెక్ట్గా అని అన్నారు. అప్పుడు మన దక్ష సినిమా ప్రివ్యూకి నా వైఫ్ కూడా వచ్చింది. వచ్చినప్పుడు నాకు తెలియకుండా ఆవిడని అడిగింది. తను అడిగితే అదే చెప్పింది తను కూడా, ఒరే అయితే నువ్వు యాక్టింగ్ చేయట్లేదు నిజమే అనమాట. సో తను ఇంత వైలెంట్గా నువ్వు సినిమా తీయగలవా? ఐ మీన్ చెప్పాను కదా, అదే మీలో ఈ కోణం ఉందా, మీరేనా ఇది డైరెక్ట్ చేసింది? అవునవును, తను మెసేజ్ కూడా పెట్టారు ట్రైలర్ చూసి. బ్రిలియంట్ వంశీ, అసలు ఐ డెంట్ ఎక్స్పెక్ట్ దిస్ ఇంటెన్సిటీ అని చెప్పేసి ప్రళయం అవ్వాలనుకుంటున్నాను. ఎస్ 100% అంటే అన్ని ఎలిమెంట్స్ ఉంటాయి ఫిలింలో, కామెడీ తప్ప. ఓకే, కమింగ్ టు యూ ఇన్ లైక్ ఒక సర్టైన్ ఆఫ్ థింగ్స్ చేస్తే ఒక సర్టైన్ ఆఫ్ రోల్స్కి వీళ్ళు ఓకే అని చెప్పి ఫిక్స్ అయిపోయే సిచ్యువేషన్స్లో ఉన్నాం మనం ఇప్పుడు. సపోజ్ ఒకళ్ళు ఒక జోనర్ టచ్ చేశారనుకో, వీళ్ళు బాగా చేస్తారని వాళ్ళకి అయ్యే. సింపుల్గా చెప్పాలంటే ఒకళ్ళు ఒక పోలీస్ క్యారెక్టర్ బాగా చేశారనుకోండి, వాళ్ళకే ఒక 10 సినిమాల్లో 10 పోలీస్ క్యారెక్టర్లు వస్తాయి. మీరు బాగా చేస్తున్నారు కదండి, ఇందులో కొంచెం వేరండి అని అంటారు. రైట్ నో యు ఆర్ ఇన్ టు దిస్ కైండ్ ఆఫ్ జోన్లోకి వెళ్తే, ఇలా కొంచెం ఇలాంటి దానికి వెళ్తే రేపు ఫర్దర్గా ఫిలిమ్స్ అన్నీ ఇదే టైప్ ఆఫ్ వేలో మీకు స్టోరీస్ వస్తే ఏమైపోతుంది ఏంటి? హౌ ఐ హ్యావ్ దట్ డౌట్ అండి. యాక్చువల్లీ నాకు చాలా డౌట్స్ ఉండే, చాలా రకరకాలుగా ఆలోచించాను. కానీ ఒక్కటే నమ్మని ఏంటి అంటే, ఈ మూవీలో 2-3 సీన్లు తప్పితే మిగతా స్టోరీలో నేను ఇచ్చే ఇంపాక్ట్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది అది. సో ఆ ఇంపాక్ట్ క్రియేట్ చేస్తే నేను న్యాయం చేసినట్టు, లేకపోతే ఇలానే వస్తాయి అని చెప్పి నేను నమ్మను. ఒకవేళ ఐ కెన్ క్రియేట్ దట్ ఇంపాక్ట్ అంటే నెక్స్ట్ నుంచి నాకు వచ్చేవన్నీ మారిపోతాయి, లేకపోతే ఇలా ఉంటాయి. కానీ నేను 3 Rosesలో కొంచెం మోడర్న్ క్యారెక్టర్, అది డిఫరెంట్ క్యారెక్టర్, ఇది డిఫరెంట్ క్యారెక్టర్, ఇంకొక దాంట్లో ఇంకో డిఫరెంట్ క్యారెక్టర్స్, ఇంకా కొన్ని మూవీస్ రావాల్సి ఉంది. సో ఐ డిడ్ యాజ్ ఎ కాప్ రోల్ ఇన్ శివం బజే. ఇంకా కొన్ని మూవీస్ ఉన్నాయి. భైరవంలో అంటే ఒక డీ గ్లామర్ రోల్ చేశాను. ఇలాగా కొన్ని డిఫరెంట్ వర్సటైల్ రోల్స్ చేస్తున్నాను, కానీ ఐఎమ్ నెవర్ స్టిక్ ఇన్ టు 1 role. ఈ రోల్కి కొంచెం భయపడ్డాను, కానీ బికాస్ ఒక 3 peopleతో ఇంటిమేట్ సీన్స్ ఉన్నప్పుడు దట్ ఈస్ లైక్ వెరీ డిఫికల్ట్ టు యాక్సెప్ట్ దట్ క్యారెక్టర్ యాక్చువల్లీ ఫస్ట్ ఆఫ్ ఆల్. కానీ ఐ టుక్ ఇట్ యాజ్ అ ఛాలెంజ్. ఐ వాంట్ టు షో దట్ పీపుల్ నాట్ ఓన్లీ మూవీలో ఇలాంటి క్యారెక్టర్, ఇలాంటి కొన్ని మూవీస్లో ఏంటి తెలుసా, ఇలాంటి సీన్స్ చేసేసి ఇంకా క్యారెక్టర్ ఉంది అని చెప్పి షూట్ చేసి కూడా క్యారెక్టర్ని తీసేస్తారు బేసికల్లీ. దీంట్లో ఏంటి అంటే, నేను ఇంతకుముందు ఎప్పుడైనా మీరు గుర్తుపెట్టుకుని, ఇంతకుముందు మనం ఇంటర్వ్యూస్ చేసినప్పుడు కూడా విలన్ అవ్వడం నా డ్రీమ్ అండి, నాకు అవ్వాలి అని చెప్పి. సో ఇట్ ఈస్ కేమ్ ట్రూ. బట్ దీనివల్ల నేను ఫ్యూచర్ని డిసైడ్ చేయను. నా యాక్టింగ్ వల్ల నా ఫ్యూచర్ డిసైడ్ అవుతుంది, నా పర్ఫార్మెన్స్ వల్ల నా ఫ్యూచర్ నాకు కనిపిస్తుంది అని చెప్పి చాలా నమ్మాను. నేనైతే నా 100% కాదు, ఇంకా ఎక్కువనే పెట్టాను ఈ మూవీలో. అండ్ కమింగ్ టు 3 Roses సార్, నేను కాక మొన్నే మొత్తం 6 episodes చూడడం జరిగింది. అంటే 4 episodes ముందే చూసేసాను, లాస్ట్ 2 episodes డిలే అయ్యి. సో ఇవి కూడా కంప్లీట్ చేసా. ఐ లవ్డ్ యువర్ రోల్. అంటే ఈవిడ అటు పాష్ చూపిస్తుంది, తర్వాత ఒకేసారి స్విచ్ అయిపోయి
ఊరు భాష అసలు క్రేజీ ఉంది అదైతే. ఈవెన్ అందులో కూడా మేక్ ఓవర్స్ చాలా బాగున్నాయి. యూ లుక్ టూ గుడ్ యాక్చువల్లీ. I took care of my every entire dressing sense గానీ ఎవ్రీథింగ్ ఐ టుక్ కేర్ మై పర్సనల్లీ. ఇప్పుడు నాకు ప్రొడక్షన్ ప్రొవైడ్ చేయలేనిది సమ్టైమ్స్ ప్రొడక్షన్ అన్ని ప్రొవైడ్ చేయలేదు. వి యాజ్ అన్ యాక్టర్స్గా నాకేంటి అంటే ఐ వాంట్ టు లుక్ బ్యూటిఫుల్ ఇన్ ఆన్ స్క్రీన్. సో ఐ టుక్ మై హీల్స్, ఐ టుక్ మై జ్యువెలరీ, ఐ టుక్ మై క్లోత్స్ సమ్ టైమ్. నేను అన్ని యూస్ చేశాను బికాస్ ఐ వాంట్ టు లుక్ సూపర్ గుడ్, సూపర్ కూల్. అంటే లైక్ నేను ఐ డోంట్ డిపెండ్ ఆన్ ద ప్రొడక్షన్, వీళ్ళే ఇవ్వాలి, నేను చేసుకుంటా. రైట్, ఇట్స్ ఎ గుడ్ డిసిషన్ యాక్చువల్లీ. ఇవన్నీ మీరే చూసుకుంటే మీకు వచ్చేదంతా, మీకు ఖర్చు అయ్యేదంతా, మీకు ఉండేది ఎంత, అంటే హౌ ఇట్ గో, హౌ యూ మెయింటైన్ దీస్ థింగ్స్ అంటే ఏం చెప్తారు? ఇప్పుడు ఏదైనా ఎవరు ఎంత చేసినా ఎండ్ ఆఫ్ ద డే మనీ మ్యాటర్స్. ఎంత సంపాదిస్తున్నావు, మీ సర్వైవల్ ఎంత ఉంది, మీరు మీ నీడ్స్ నెసెసిటీస్ ఏమున్నాయి అన్నది చేసుకుంటున్నాం అన్నది ముఖ్యం. సో దాని గురించి చెప్పండి. ఫైనాన్షియల్ గా హౌ స్టేబుల్ యు ఆర్? ఆదాయం 2 అయితే ఖర్చు 9 అనేది దాంట్లో ఉంటది కదా రాశి ఫలాల్లో. నాది అదే సిచ్యువేషన్. ఏ రాశి ఎందుకు మీది? అంటే ఆదాయాలు ఖర్చులు చెప్తున్నారు కదా, 2026 ఎలాగుందో చూద్దామని. 2026 మీనరాశికి అదిరిపోయింది. అదిరిపోయిందా? ఆదాయం ఎంత ఉంది, ఖర్చు ఎంత ఉంది మరి? అది చెప్పలేను. ఇప్పటివరకు ఆదాయం కంటే ఖర్చు ఎక్కువ ఉంటుంది. ఆబ్వియస్లీ. లేదు, ఈ ఇయర్ నేను ఎలాగైనా నేను ఏంటి నమ్ముతాను తెలుసా, ఇప్పుడు నేను పెట్టిందంతా నాకు రిటర్న్ వస్తుంది, నాకు వస్తుంది ఇన్ ఫ్యూచర్. అది నేను చాలా గట్టిగా నమ్ముతాను. ఎందుకంటే ఇప్పుడు స్పెండ్ చేసేది నేను చూపించుకుంటున్నాను. ఇది ఒక ఆడిషన్స్ సమ్ కైండ్ ఆఫ్ ఏదో నేను ఇంకా చేయగలను చెప్పి నేను చూపించుకుంటున్నాను. ఎలా కనిపించగలను, ఎలా చేయగలను. వాళ్ళు చూపించకపోయినా నేను చేసుకుంటా కదా, చూపించుకుంటాను. సో నెక్స్ట్ నుంచి వాళ్ళే చూసుకుంటారు, వాళ్ళే ఎక్కువ డబ్బులు ఇస్తారు. ఎంత బాగుంది, ఎంత కనిపిస్తుంది కదా. ఒక ప్లే ఆడారు అంతేనా? అంతే కదా, సినిమా. ఐ హావ్ ద ప్యాషన్. నేను డబ్బులు ఖర్చు పెట్టుకొని మరి నేను చూపించుకోవాలనుకుంటున్నాను అంటే యు నో హౌ మచ్ పాజిటివ్. ఆబ్వియస్లీ. అంటే ఇలా కూడా ఆలోచించాలి తర్వాత. ట్రైలర్ లో ఇప్పుడు ఒక 2 షార్ట్స్ వేసాం, తనవి 2-3 షార్ట్స్ ఉంటాయి. బట్ సినిమాలో జస్ట్ అది ట్రైలర్లో కావాలని చాలా రివీల్ చేయలేదు తన క్యారెక్టరైజేషన్. సినిమాలో ఫుల్ మీల్స్. చెప్పలేదు మరి డబ్బింగ్. తనకు ఆ రోజు గొంతు అవన్నీ ఉండేవి. అంటే నా వాయిస్ లైక్ మేబీ సూట్ అవ్వదేమో కొంచెం. ఇంకా క్యారెక్టర్ కి ఎవరైతే డబ్బింగ్ చెప్పారు క్రాంతి అని చెప్పింది. నార్మల్ గా ఆడిషన్స్ రోల్స్ కి తీసుకుంటారు కదా, నా వాయిస్ డబ్బింగ్ చెప్పడానికి ఆయన 9 మెంబర్స్ ని ఆడిషన్ తీసుకున్నారు. నేను అంత ఇది చూసి నేను అంత పర్టికులర్ గా ఒక వాయిస్ ని సెలెక్ట్ చేసి, ఎందుకంటే ఇనే క్యారెక్టర్ చాలా సినిమా తన చుట్టే తిరుగుతుంది, అంత ఇంపాక్ట్ ఉండాలి. ఆ టోను, ఆ బేసు, దాని తర్వాత ఆ లౌడ్నెస్ ఉండాలి ఆ వాయిస్ లో, అంటే ఆ గాంభీర్యత్వం ఉండాలి. సో చాలా మందిని చెక్ చేసాము, ఇది చేసాం. బట్ క్రాంతి అనే అమ్మాయి చెప్పింది తనకి డబ్బింగ్. ఆ అమ్మాయి ఆవిడకి పిలిచి మేడం డబ్బింగ్ చెప్పాలండి, ఐ మీన్ మెయిన్ యాంటాగనిస్ట్ అండి అని అంటే ఓకే అని డబ్బింగ్ అంతా బయటకు వచ్చినాక ఏంటండి ఆ క్యారెక్టర్ అలా ఉంది ఇలాగే అన్నారు ఆవిడ. ఏంటండి ఆ క్యారెక్టర్ ఏదో డబ్బింగ్ 2 గంటలు టక్మని చెప్పేసి ఫీమేల్కి ఎంత ఉంటాయండి చెప్పేసి వెళ్ళిపోదాం అనుకున్నాను, అసలు అన్బిలీవబుల్ అండి అని చెప్పి టక్మన్ ఆవిడ నాకు మంచి క్యారెక్టర్స్ ఉంటే చెప్పండి అని నెంబర్ ఇచ్చారు. సో ఓకే తను కూడా అంత ఫీల్ అయ్యారు. బేసిక్లీ చాలా సినిమాలు డబ్బింగ్ చెప్తుంటారు వాళ్ళు. నేను ఎందుకు డబ్బింగ్ గురించి పర్టికులర్గా అడిగానంటే, ఇనీషియల్ స్టేజెస్ ఆఫ్ మై కెరియర్ నేను వోకల్ ఆర్టిస్ట్ కింద వర్క్ చేశాను. దట్టు ఒక వ్యాంప్ క్యారెక్టర్కి నేను డబ్బింగ్ చెప్పాను. 3 days చెప్పాను. దట్స్ ఆల్సో మెయిన్ క్యారెక్టర్ అనమాట. అలాగే లెంత్ ఉంటుంది. సో వ్యాంప్ క్యారెక్టర్లో ఎలాంటి ఛాలెంజెస్ ఉంటాయి ఏంటి ఇవన్నీ నాకు, దట్ ఈస్ ద ఫస్ట్ ఫిలిం. ఇమాజిన్ నాకు ఏం తెలీదు, బట్ అక్కడ సౌండ్ ఇంజనీర్ ఎవరైతే ఉన్నారో ఆయన నాకు చెప్పి ఆ మాడ్యులేషన్ చెప్పి అవన్నీ చెప్పి చేయించారు అనమాట. అందుకే దట్స్ అంత పర్టికులర్గా, ఎందుకంటే ఐ హావ్ సీన్ ఫ్యూ ఫుటేజెస్ కాబట్టి నేను అందుకే అంత పర్టికులర్గా అడగడం. క్వాలిటీ దగ్గర కూడా ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదండి. ఆ పోస్ట్ ప్రొడక్షన్ అంతా అన్నపూర్ణ స్టూడియోస్లో చేసాము. సో ఏంటంటే మీకు ఫస్ట్ నుంచి చూసిన మీకు ఒక చిన్న ఫిలిం ఫీల్ అస్సలు లేదు. అంత కొత్త వాళ్ళు చేశారనో మీకు ఎక్కడ ఉండదు. ఒక కమెంట్ కూడా చదివాను, దండుపాల్యం దానికి కంటిన్యూషన్ లా ఉంది అని ఒక కమెంట్ చదివాను. దండుపాల్యం వైలెంట్ గా ఉంటుంది ఫిలిం. రిలీజ్ డేట్ ఎప్పుడు చూసాను నేనైతే, నాకు కామెంట్స్ అన్ని అదే నిండిపోయాయి, రిలీజ్ డేట్ ఎప్పుడు అని చెప్పి యూట్యూబ్ లో అయితే. దండుపాల్యం ఎస్ బికాస్ ఆఫ్ ది వైలెన్స్ అలా ఉండొచ్చు, బట్ దండుపాల్యంలో ఆ క్యారెక్టర్స్ కి అంటే వాళ్ళ కథది ఆ క్యారెక్టర్స్ కి అంటే ఒక ప్రాపర్ రీజనింగ్ ఏంటంటే ఈ పని చెయ్యాలి అనటానికి ఒక స్ట్రాంగ్ ఇమోషన్. బట్ దీంట్లో ఏంటి
ఏంటనంటే చాలా పెయిన్ఫుల్ స్ట్రాంగ్ ఎమోషన్ ఒకటి ఉంటుంది. ఈ పని చెయ్యాలి, ఎందుకు చేయాలి, చేయడానికి ఒక కారణం, ఆ కారణం అన్న చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. సార్ యాక్చువల్లీ నేను ముందు మీ వాళ్ళతో మాట్లాడినప్పుడు ఫస్ట్ హీరో హీరోయిన్స్ బ్యాచ్తో మాట్లాడినప్పుడు ఫారెస్ట్లో షూట్ చేసాము. అక్కడ ఏంటంటే పాము కాటేసింది. సరే అని తీసుకెళ్తే పాములు ఉన్న చాట్ లిస్ట్ వేసి ఏ పాము కాటేసిందో చూపించండి, దానికి తగ్గట్టు మెడిసిన్ ఇస్తా అని చెప్పన్నారంట. మీరు ఏమన్నా ఉన్నారా లైక్ ఫారెస్ట్ సీన్స్ లో? లేదా ఫారెస్ట్ సీన్స్ లో తను ఉంది, బట్ ఆ రోజు తను లేకుండా అనమాట. ఓకే. సో ఎవరైతే మా CEO ఉన్నారో శాంతయ్య గారని, డే 1 రేపు ఇంక షూట్ అనగా బిఫోర్ డే ఒక పాము కాటేసింది అనమాట. హైలైట్ ఏంటంటే అలా నా ముందు ఇలా దూక్కుంటూ వెళ్ళి ఆయన కాలుకి కాటేసింది పాము. జరిగిందంట నేను వెళ్తే యాక్సిడెంట్ అయిందన్న. దట్స్ వెరీ కామన్ దేర్. అక్కడ కామన్. ఒక పాములు ఫోటోలు లిస్ట్ చూపించి ఏ పాము కాటేసింది చూపించిందంటే ఎన్ని అడ్డంకులు వచ్చినా మా మూవీ ఆగలేదు తెలుసా. ఒక నేచర్ బాగా సపోర్ట్ చేసింది. చాలా ఫైట్ చేసాం. వీఆర్ హియర్ నౌ. ఓకే, సూపర్. అండ్ అప్కమింగ్ మీ క్యారెక్టర్స్ ఎలా ఉండబోతున్నాయి? ఎన్ని సినిమాలు చేస్తున్నారు ఏంటి? ఇంకా ఉన్నాయి, రిలీజ్ ఫిబ్రవరిలో ఇంకొక రిలీజ్ ఉంది. సో ఇంకా కొన్ని మూవీస్ లో చేశాను, రిలీజ్ కొన్ని మారిపోతుందండి. మదం తర్వాత అన్ని మారిపోతాయి. మదం తర్వాత నేను ఐ కెన్ బెట్ మై సెల్ఫ్ లైక్. సార్ ఆఫ్టర్ మదం విచ్ కైండ్ ఆఫ్ జోనర్ తో వస్తారు మీరు? నెక్స్ట్ అంటే ఒక 2 జానర్స్ అండి. ఒకటి పీరియాడికల్ ఫ్యామిలీ డ్రామా ఒకటి అనుకుంటున్నాము పెద్ద హీరోతోనే, అండ్ నెక్స్ట్ ఒక కామెడీ. హీరో ఫైనలైజ్ అయిపోయారా పెద్ద హీరోతోనే? ఎవరు చెప్పొచ్చు కదా కొంచెం. కాదు, ఎవరై ఉండొచ్చు పెద్ద హీరో? గెస్ట్ చేయండి, గెస్ట్ చేసి కమెంట్ చేయండి. అయితే ఐ వాంట్ టు ఆస్క్ యూ వన్ పర్సనల్ క్వశ్చన్. ఇఫ్ యు ఆర్ ఓకే విత్ దట్, యు వాంట్ టు ఆన్సర్ విత్ దట్, you can answer. Yeah, you can ask me anything. I can answer. That's up to you. ఎందుకంటే నేను బాగా బోల్డ్, ఏదన్నా కరెక్ట్ గా చెప్పుద్ది, ఆన్ ఫేస్ మాట్లాడేస్తుంది కాబట్టి ఐ లైక్ ఇట్ అన్నమాట. సో వాట్ ఈస్ యువర్ రిలేషన్ స్టేటస్ రైట్ నో? అండ్ ఫ్యూ థింగ్స్ ఇప్పుడు బయట జరుగుతూ ఉన్నాయి. ఈవెన్ యూ హ్యావ్ గివెన్ వన్ ఇంటర్వ్యూ, ఒక ఇంటర్వ్యూ ఇచ్చి క్లారిఫికేషన్ కూడా ఇచ్చారు. యు ఆర్ ఇన్ సమ్, ఒక బ్రేక్ తీసుకున్నా, ఒక పాజ్ తీసుకున్నా అన్నారు. ఈవెన్ హీఈస్ ఆల్సో ఇంక్లూడెడ్ ఇన్ దిస్ ఫిలిం, నేను చూసాను. సో వాట్ యూ విల్ సే అబౌట్ దట్? అండ్ ఐ వాంట్ టు క్లారిఫై ఫ్రమ్ అవర్ వోల్గా వీడియోస్ తరపు నుంచి, ఐ వాంట్ టు క్లారిఫై దిస్. ఇప్పటివరకు ఎవరికి చెప్పలేదు, నేను మీకు చెప్తున్నా. ఈ మూవీ షూట్ జరగక ముందు నేను ఇంటిమేట్ సీన్ ఉంది అంటే నీకు ఎవరితోనూ చేయడం నాకు ఇష్టం లేక 3 people ఉన్నారు. లైక్ ఐ డోంట్ వాంట్ టు డూ లైక్ ఐ వాంట్. ఆ టైంలో నేను ఐఎమ్ ఇన్ ద లవ్ జోన్. సో ఒక క్యారెక్టర్కి నేనే రిఫర్ చేశాను, సార్ కూడా ఓకే అని చెప్పారు. సరే అని చెప్పి తను వచ్చేసాడు మూవీలోకి, ఆన్ బోర్డ్ అయ్యాడు. కొన్ని రోజులకే మూవీ షూట్ స్టార్ట్ అయ్యే ముందు, నాకు లైక్ మూవీ షూట్ స్టార్ట్ అయ్యే ముందు 1 week ముందేమో వీ హ్యాడ్ అ వెరీ బ్యాడ్ బ్రేకప్. తను నా కెరియర్ మీద లైక్ కామెంట్స్ చేశాడు నాకు. ఇంకా లైక్ ఎలా ఎంత అంటే లైక్ ఆబ్వియస్లీ మన పర్సనల్ అంటే లైక్ బ్రేకప్ అయ్యింది అప్పుడు ఏంటి అంటే తను నా కెరీర్ మీద కామెంట్స్ చేశాడు. చాలా అంటే చాలా బ్యాడ్గా మాట్లాడాడు, చాలా బ్యాడ్గా, వల్గర్గా. అది కూడా ఒక పెళ్ళికి వెళ్తే అక్కడ అందరి ముందు హీ కాల్డ్ మీ బిచ్. సో అండ్ నాకు ఇంకా ఎలాంటి కామెంట్స్ పాస్ చేశాడంటే, నేను పడుకుంటే కానీ నాకు ఆఫర్లు రావని చెప్పి పాస్ చేశాడు కామెంట్స్. ఇంకా వల్గర్గా మాట్లాడాడు, చాలా చాలా దరిద్రంగా మాట్లాడాడు. అదంతా జరిగిన ఒక 1 weekలో ఐ హ్యాడ్ దిస్ షూట్. ఓకే. అది కూడా తనతో రొమాన్స్ చేయాలి నేను. ఒక పర్సన్ మన గురించి అంతగా చేసినప్పుడు అది కాదు, ఇంకా చాలా ఫ్యాక్ట్స్ ఉన్నాయి. నేను ఇంకా ఈ మూవీలో నా 100% పెట్టడానికి ఫస్ట్లో ఫేస్ చేశాను, కానీ దాని తర్వాత నాకు ఎక్కడ రాలేదు. బికాజ్ ఎవ్రీవన్ ఆర్ మై ఫ్రెండ్స్. కానీ ఇప్పుడు మారిపోయింది, అందరూ ఏం అడగట్లే, అసలు ఏం ఉండట్లే. ఇంత మంచిగానే ఉంది కదా, కానీ ఒక పర్సన్ నమ్మి ఇంత చేసి ఇంత జరిగిన తర్వాత మన లైఫ్లో ఎవ్రీథింగ్ హీ హ్యాస్, మై ఫోన్ పాస్వర్డ్తో సహా అన్నీ ఉన్న తర్వాత కూడా, అన్నీ చేసిన తర్వాత కూడా ఇలా అంటే అన్ని పెద్ద పెద్ద స్టేట్మెంట్స్, అది కూడా ఒక 400 people ముందు చేయడం ఇట్స్ నాట్ కరెక్ట్ ఇష్యూ. సో దాని తర్వాత కూడా నేను చేయను అని చెప్పండొచ్చు, కానీ తనతో ఆల్రెడీ వేరే సీన్స్ షూట్ చేసేసరి ఇంకా ఏం చేయలేను. నేనేం చేశానంటే, పర్లేదు సార్ నేను చేస్తాను. విత్ ఇన్ 1 weekలో అంత హార్డ్ సిచ్యువేషన్లో నా లైఫ్ ఇంకా అయిపోయింది. లైక్ ఎంత పబ్లిక్ అయిపోయా నేను, ఎంత చేసేస్తా, ఇప్పుడు ఏం చేయాలి నాకు అర్థం కాలేదు. లైక్ ఇట్ వాజ్ మై
హార్ట్ బ్రేక్ మూమెంట్. లైఫ్ అంతా నేను ఒకరిని నమ్మలేకుండా అసలు మెన్స్ అండ్ నమ్మకం లేని దాంట్లో ఒకరిని నమ్మి అంత పెద్దగా మోసపోయిన తర్వాత నా వల్ల కాలే, అసలు చేయలేకపోతానేమో అని అనుకున్నాను. సీన్ చేయడం వచ్చి ఏడవడం ఇదే నాకు అంత అట్లానే ఉండే. కానీ సార్ సపోర్టెడ్ మీ యాజ్ అ లైక్ ఫ్రెండ్ కానీ, వెల్ విషర్ కానీ, గురువు కానీ, అన్ని విధాలుగా నాకు సార్ సపోర్ట్ చేస్తారు. అందుకే నేను ఆ మూవీలో అంత బాగా చేయగలిగాను, అంతలాగా ఉండగలిగాను. కానీ అంత జరిగిన తర్వాత కూడా అదే పర్సన్తో ఇంటిమేట్ సీన్ చేశాను నేను. నైస్, వెరీ ఆన్ స్క్రీన్ ప్రొఫెషనల్. యూ షోడ్ యువర్ ప్రొఫెషనాలిటీ దేర్. మీ ఎంతున్న పర్సనల్ లైఫ్ని పక్కకు పెట్టి యూ షోడ్ యువర్ ప్రొఫెషనాలిటీ. దట్ వాస్ లైక్ టూ గుడ్. ఒక యాక్టర్ కావాల్సింది అదే. బట్ ఓన్లీ వన్ పార్ట్ ఐ జస్ట్ వాంట్ టు క్లారిఫై దట్. అంటే ఇప్పుడు అఫ్కోర్స్ సెలబ్రిటీలు అంటేనే మా వాళ్ళు, మా ప్రాపర్టీ అని ఫీల్ అయ్యే జనాలు ఉన్నారు. రీసెంట్ డేస్లో చాలా చూస్తున్నాం. ఏది జరిగినా ఓకే వీళ్ళు మనం అడ్మైర్ చేస్తున్నాం, మనం వాళ్ళని ఇలా చేస్తున్నాం అంటే వీళ్ళు మాకు బిలాంగ్ అవుతారు, చాలా ఇదిగా మాట్లాడే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. కమింగ్ టు యువర్ పర్సనల్ లైఫ్, యూ హ్యావ్ పోస్టెడ్ ఫ్యూ పిక్చర్స్, దట్ ఈస్ అప్ టు యూ. ఏదైనా మీ పర్సనలే, ఎనీవన్ హ్యావ్ ఎ డోంట్ రైట్ టు పాయింట్ అట్ దట్. బట్ వెన్ యూ ఆర్ ఇన్ ఏ సెలబ్రిటీ మోడ్, ఎవ్రీ వన్ విల్ క్వశ్చన్ దట్. సో ఈ రిలేషన్షిప్ నుంచి మీరు నేర్చుకున్నది ఏంటి? ఏంటి అంటే అవతల పర్సన్ని నమ్మి వాళ్ళు చెప్పినట్టు మనం చేయకూడదు, వాళ్ళు చెప్పినట్టు మనము బయట పెట్టకూడదు. ఏది మిగతా వాళ్ళు ఎలా ఉన్నారో నాకు తెలియదు, కానీ దట్ పర్సన్ ఇన్ఫ్లుయెన్స్డ్ మీ టు పోస్ట్ ఎవ్రీథింగ్. సో దట్ పర్సన్ వాంట్స్ ద ఫేమ్. ఎగ్జాక్ట్లీ. నో నథింగ్ నుంచి ఒక ఫేమ్ తీసుకొచ్చి, మూవీస్ తీసుకొచ్చి, నా తరపు నుంచి తనకు 3 మూవీస్ వచ్చి, నథింగ్ నుంచి పై అంటే లైక్ మనల్ని యూజ్ చేసుకోవడానికి వస్తూ ఉంటారు చాలా మంది. ఐ బ్లైండ్లీ ట్రస్టెడ్. నేను మోసపోయాను బేసికలీ. ఐ డోంట్ టు షేర్ బేసికల్లీ. నేను ఐఎమ్ టూ స్ట్రాంగ్, మోసపోయానని నేను చెప్పుకోవడానికి కూడా నాకే సిగ్గేస్తుంది. అరే ఇంత స్ట్రాంగ్గా ఉండి నన్ను మ్యానిపులేట్ చేసి, నన్ను మోసం చేసి, అంటే ఇంతగా బికాస్ ఆఫ్ పీపుల్ ఇంతే. అందుకే నాకు మెన్స్ అంటే నమ్మకం పోయి నాకు ఆ హేట్రేట్ వచ్చేసింది. ఐ డోంట్ బిలీవ్ ఇన్ లవ్ అట్ ఆల్. ఓకే, సో మొత్తానికి ఏదేమైనా ఆ పలానా పర్సన్ మాకు తెలిసాడంటే ఓన్లీ బికాస్ ఆఫ్ వినయ్. దట్ వన్ ఎనీ వన్ విల్ ఆన్సర్ దట్. అండ్ వీ నో హౌ హీ కేమ్ ఇన్ టు ఇండస్ట్రీ ఆల్సో అన్నది కూడా తెలుసు. సో ఎనీవేస్ ఐ హోప్ యూ విల్ గెట్ ఏ బెటర్ లైఫ్, బెటర్ వే, అండ్ ఇన్ ఫ్యూచర్లో ఒక మంచి అండర్స్టాండబుల్ పర్సన్ రావాలని కోరుకుంటున్నాము. బికాజ్ ఎవ్రీ లైఫ్ అక్కడ స్టాప్ అవ్వకూడదు. ఏ పర్సన్ వద్దు నా లైఫ్ లో, ఏ పర్సన్ వద్దండి సార్. యాజ్ ఏ ఫ్రెండ్ గా, యాజ్ ఏ వెల్ విషర్ గా మీరే తన మైండ్ సెట్ మార్చాలి. ఈ సినిమా తర్వాత టైం కూడా ఉండదు, ఆ టైం కూడా ఉండదు, ఫుల్ బిజీ ఉంటుంది అనమాట. ఎనీవేస్ ఐ విష్ యూ అ గ్రేట్ సక్సెస్. మీ ఇద్దరికి మంచి పేరు రావాలి. మీరు అప్పుడప్పుడు చిన్న చిన్న రోల్స్ కాకుండా పెద్ద రోల్స్ మీరే డైరెక్ట్ చేస్తూ, మీరే యాక్ట్ చేస్తూ చూడాలని మనస్ఫూర్తిగా. శంకర్ అండి అప్పుడప్పుడు ఇలా జలకిస్తారు. ఐ విష్ మదం మీ ఎంటైర్ కెరియర్ లోనే బెస్ట్ ఫిలిం అవ్వాలని కోరుకుంటున్నాను. ఖచ్చితంగా. ఐ బిలీవ్ ఇన్ ఇట్. ఆల్ ది వెరీ బెస్ట్. సో చూసారు కదా, ఇది ఇవాళ వీడియో. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి ఓల్గా వీడియోస్. దిస్ ఇస్ యువర్ హేమమాలి సైనింగ్ ఆఫ్. బాయ్. హాయ్ హలో, దిస్ ఇస్ ఇనాయా సుల్తానా. ఓల్గా వీడియోస్ 18 మిలియన్ సబ్స్క్రైబర్స్ కంటిన్యూ చేస్తున్నారు. లైక్ 18 మిలియన్ ఇన్ని ఇయర్స్ నుంచి ఓల్గా మీడియా మీ అందరి సపోర్ట్ వల్ల ఎదిగింది. కంగ్రాచులేషన్స్ ఓల్గా మీడియా ఫర్ 18 మిలియన్ సబ్స్క్రైబర్స్. మెనీ మోర్ టు గో. అండ్ ఇంకా మీరు కూడా మళ్ళీ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి ఓల్గా వీడియోస్లో. అండ్ మా మదం గురించి కూడా ప్రమోట్ చేయండి. మదం మూవీకి వెళ్ళండి, జాన్ 1st రిలీజ్ అవుతుంది. థ్యాంక్ యూ.